ప్లాటెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఒక వ్యక్తిని తల్లిదండ్రుల గురించి శృంగారంపై ప్రశ్నించిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా తీరు పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు ఆ యూట్యూబర్ పై ముంబై, గువాహటియాలలో పలు కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లు అన్నింటినీ క్లబ్ చేయాలని రణ్వీర్ సుప్రీంలో పిటిషన్ వేయగా వాటిపై విచారణ జరిపిన న్యాయస్థానం యూట్యూబర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా గాట్ లాటెంట్ షోలో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల గురించి శృంగారం పైన ప్రశ్నించడం వల్ల ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రణ్వీర్ అల్హాబాదియా వ్యాఖ్యలపై పలువురు పార్లమెంటు సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమయ్ రైనా షోలో చేసిన వ్యాఖ్యలపై రణ్వీర్పై పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాటిపై ఇటీవల యూట్యూబర్ రణ్వీర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లు అన్నింటినీ క్లబ్ చేయాలని ఓ పిటిషన్లో పేర్కొన్నాడు. దానిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మదిలో ఉన్న మురికిని యూట్యూబ్ షోలో వాంతి చేసుకున్నట్లుగా ఉందని న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో కుటుంబ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అల్హాబాదియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అశ్లీలత, అసభ్యతకు పారామీటర్లు ఏమిటని రణ్వీర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే ఈ కేసులో అరెస్ట్ నుంచి రణ్వీర్కు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పించింది. యూట్యూబర్ను ఉద్దేశిస్తూ మీరు అన్న మాటలు సమాజమే సిగ్గుపడేలా ఉన్నాయి. పాపులారిటీ ఉన్నంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడడానికి సమాజం అనుమతించదు. మీ మెదడులోని చెత్తనంతా ఆ షో ద్వారా బయటపెట్టారు. ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా? ఇలాంటి వ్యక్తులకు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ముంబై, గువాహటిలో రణ్వీర్పై దాఖలైన కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రణ్వీర్తో పాటు అతని సహచరులు తమ యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి ఎపిసోడ్లు ప్రసారం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. వాక్ స్వాతంత్ర్యం పేరుతో సామాజిక నిబంధనలకు విరుద్ధంగా నోటికొచ్చింది మాట్లాడడానికి ఎవరికీ అనుమతి లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. సామాజిక విలువలంటే ఏమిటో, ఉన్న పరిమితులేంటో మీకు తెలుసా? సమాజానికి కొన్ని విలువలు ఉంటాయి. ఖచ్చితంగా వాటిని గౌరవించి తీరాల్సిందే అని సుప్రీం హెచ్చరించింది. మీరు వాడిన పదాలు ఎంతోమంది మహిళలు, బాలికలు, తల్లిదండ్రులనే కాదు సమాజం సైతం సిగ్గుపడేలా చేస్తాయి. నువ్వు నీ అనుచరులు ఆ స్థాయి దుర్మార్గానికి దిగజారారు. ఇది అసభ్యత కాకపోతే మరేంటి? మీపై నమోదైన ఎఫ్ఐఆర్లను మేమెందుకు కొట్టేయాలి? ఎందుకు ఎఫ్ఐఆర్లను క్లబ్ చేయాలి? పాపులారిటీ కోసం అలాంటి పదాలు మాట్లాడి బెదిరింపుల వరకు తెచ్చుకున్నారు. ఈ వ్యాఖ్యలపై రణ్వీర్ అల్హాబాదియాపై ఇంకో ఎఫ్ఐఆర్ నమోదైనా అతన్ని అరెస్ట్ చేయరాదు. అల్హాబాదియా కానీ అతడి స్నేహితులు కానీ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ ప్రదర్శన చేయరాదని సుప్రీం పేర్కొంది. రణ్వీర్ అల్హాబాదియా తన పాస్పోర్ట్ను ఠానే పోలీస్ స్టేషన్లో సమర్పించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. మహారాష్ట్ర, అసోంలో దాఖలైన ఎఫ్ఐఆర్లకు సంబంధించిన విచారణలకు సహకరించాలని రణ్వీర్ అల్హాబాదియాకు సూచించింది. యూట్యూబ్లో వచ్చే అశ్లీల కంటెంట్ గురించి ఏమైనా చేయాలనుకుంటున్నారా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఒకవేళ మీరేమైనా చేయాలనుకుంటే సంతోషిస్తాం, లేకపోతే మేము ఈ వ్యాక్యూమ్ని వదిలిపెట్టమని సుప్రీం స్పష్టం చేసింది. యూట్యూబ్ ఛానళ్లు, యూట్యూబర్లు దుర్వినియోగం చేస్తున్న ఈ గ్యాప్ను వదిలిపెట్టబోమని జస్టిస్ సూర్యకాంత్ అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి చెప్పారు. ఈ విషయంలో అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ సహాయం కోరారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో సామాజిక నిబంధనలకు విరుద్ధంగా నోటికొచ్చింది మాట్లాడడానికి ఎవరికీ అనుమతి లేదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ముంబై, గువాహటిలలో రణ్వీర్ పై దాఖలైన కేసుల్లో అరెస్ట్ చేయకుండా ముందస్తు రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.